Hi friends, this is me Vinod Kumar Ala and once again welcome back to my channel Explore with Vinod. ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో భీమాసురుడు అనే ఒక రాక్షసుడిని వధించి సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక జ్యోతిర్లింగంగా వెలిసిన శ్రీ భీమాశంకర జ్యోతిర్లింగాన్ని సందర్శిద్దాం ఫ్రెండ్స్. ఈ భీమాశంకర జ్యోతిర్లింగం శివుని అతిశక్తివంతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వదిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ భీమాశంకర ఆలయ సమీపంలోనే మన తెలుగు రాష్ట్రాల జీవనది కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమానది జన్మస్థలం కూడా ఉంటుంది. ఈ భీమానది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల ద్వారా ప్రయాణించి కర్ణాటక ఇంకా తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహించి కర్ణాటకలోని రాయచూర్ వద్ద మన కృష్ణానదిలో కలుస్తుంది. అలాగే ఈ భీమాశంకర ఆలయం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కేట్ భీమాశంకరం అని పిలువబడే బావగిరి గ్రామంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భీమాశంకర్ ఎలా చేరుకోవాలి, భీమాశంకర్లో మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఇంకా ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత అనే విషయాలన్నీ మనం 1 by 1 ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటి గురించి తెలుసుకోవాలంటే ముందు మనం భీమాశంకర్ చేరుకోవాలి కదా. సో మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా మహారాష్ట్రలోని భీమాశంకర్కి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను నాసిక్ బస్టాండ్లో ఉన్నాను. నేను నాసిక్ నుంచి భీమాశంకర్ వెళ్తున్నాను. భీమాశంకర్ చేరుకోవడానికి నాసిక్ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ లేవు. సో అందుకనే నేను నాసిక్ నుంచి మంచార్కి వెళుతున్నాను. మంచార్ నుంచి భీమాశంకర్కి ఎవ్రీ 1 అవర్కి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అందుకనే నేను మంచార్కి వెళ్తున్నాను. నాసిక్ నుంచి మంచార్ సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ వాళ్ళు నాకు 200 రూపాయలు ఛార్జ్ చేశారు. మంచార్ నుంచి భీమాశంకరం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో భీమాశంకర్ వస్తున్నట్లయితే మహారాష్ట్ర ఆర్టీసీ వాళ్ళు లేడీస్కి ఛార్జీలో 50% రాయితీ కూడా ఇస్తుంది. గుర్తుంచుకోండి, మనీ సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి భీమాశంకర్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి భీమాశంకర్ చేరుకోవడానికి ముందుగా మనం పూణే చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పూణే నుంచి భీమాశంకర్ చేరుకోవడానికి మనకి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా భీమాశంకర్కి అతి దగ్గర విమానాశ్రయం కూడా పూణేలోనే ఉంటుంది. పూణే నుంచి భీమాశంకరం సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో పూణే నుంచి మనం బస్ ద్వారా భీమాశంకర్ చేరుకోవచ్చు. ఒకవేళ మీకు పూణే బస్టాండ్లో భీమాశంకర్కి బస్సెస్ అవైలబుల్ లేని పక్షంలో మీరు సేమ్ నాలాగా మంచార్కి చేరుకోండి. మంచార్ నుంచి భీమాశంకర్కి చేరుకోండి. మంచార్ నుంచి కూడా ఒకవేళ మీకు బస్సెస్ అవైలబుల్ లేని పక్షంలో మంచార్ బస్టాండ్ దగ్గరే భీమాశంకర్కి షేర్డ్ ఆటోలు కూడా లభిస్తాయి, యూజ్ చేసుకోండి. వీళ్ళు ఈచ్ పర్సన్కి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. భీమాశంకర జ్యోతిర్లింగం పూణే జిల్లాలోని సహ్యాద్రి పర్వతాలపైన వెలిసింది. అంతేకాకుండా ఈ పర్వతాలు మన భారతదేశంలోనే సుమారు 1600 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ అద్భుతమైన పర్వత శ్రేణులు హిమాలయాల కన్నా అతి ప్రాచీనమైనవని ఆధారాలు చెబుతున్నాయి. అంచేతనే 2012లో యునెస్కో ఈ సహ్యాద్రి పర్వతాల్ని ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా కూడా చేర్చింది. సుమారు 2 గంటల జర్నీ తర్వాత ఎట్టికేలకు మనం భీమాశంకర్ చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే భీమాశంకర్ ఆలయానికి సంబంధించిన బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మెయిన్ ఆలయం 1/2 కిలోమీటర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వచ్చే ఎవ్రీ వెహికల్కి ఇక్కడి వరకే ఎంట్రీ ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇక భీమాశంకర్లో మనం స్టేయింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం స్టే చేయడానికి హోటళ్ళు కేవలం 2 అంటే 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కోసారి ఈ హోటల్స్లో రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. అప్పుడు మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో అందుకనే మీరు సేమ్ డేనే రిటర్న్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ పర్ డేకి 3000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉంటే ఈ ప్రైస్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మంచార్లో స్టే చేసి ఉదయాన్నే మీరు భీమాశంకర్ చేరుకోవడం బెస్ట్ చాయిస్. ఒకవేళ మీరు సింగిల్గా ఇక్కడికి వస్తున్నట్లయితే మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. ఇక్కడ ఈచ్ పర్సన్కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ వాష్రూమ్స్ బస్ స్టాండ్కి లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తాయి. హోటల్స్ కూడా బస్ స్టాండ్కి రైట్ సైడ్లోనే మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇక పదండి మన స్వామివారి దర్శనానికి వెళుతూ మనం భీమాశంకర్లో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. బస్టాండ్కి రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ దారిలో మనం నేరుగా నడుచుకుంటూ వెళితే మెయిన్ ఆలయానికి సంబంధించిన మెట్ల మార్గంకి చేరుకుంటాం. వెళ్లే దారిలోనే లెఫ్ట్ సైడ్ ఒక దారి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్.
ఈ దారిలో మనం నేరుగా నడుచుకుంటూ వెళ్తే మనం భీమా నది జన్మస్థలానికి చేరుకుంటాం. ఈ రోడ్లోనే అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి సాక్షాత్తు అమ్మవారి అవతారమైన కమలాజమాత అమ్మవారి ఆలయం మనకు కనిపిస్తుంది. ఈ రెండు ప్లేసెస్ని స్వామివారి దర్శనం అయ్యాక కవర్ చేద్దామని ప్రజెంట్ నేను వీటిని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మనకి ఆలయానికి సంబంధించిన శిలాతోరణం కనిపిస్తుంది. ఇదే ఈ ఆలయానికి సంబంధించిన మెట్ల మార్గం కూడా. పదండి మనం లోపలికి వెళదాం. ప్రెజెంట్ ఈ మెట్ల మార్గంకి నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మేబీ మీరు వచ్చే సమయానికి ఇది పూర్తిగా రెనోవేట్ చేయబడి ఉంటుంది. ప్రెజెంట్ నేను వచ్చిన సమయంలో క్రౌడ్ అంతా ఎక్కువేం లేదు కాబట్టి నేను ఫ్రీ దర్శనానికి వెళుతున్నాను. ఫెస్టివల్ టైంలో ఈ ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఆల్మోస్ట్ బస్ స్టాండ్ వరకు ఉంటుంది. అలాంటప్పుడు పెయిడ్ దర్శనానికి ఎల్లో చేస్తారు. పెయిడ్ దర్శనం టికెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 500 రూపీస్ వరకు ఉంటుంది. మనం మాట్లాడుకుంటూనే భీమాశంకర్ ఆలయాన్ని చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ భీమాశంకర్ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ సహ్యాద్రి పర్వతాలపైన భీమాసురుడు అనే ఒక రాక్షసుడు తన తల్లి కర్కటితో నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ రాక్షస బాలుడు ఆటలాడుతూ తన తల్లి కర్కటితో, అమ్మా నా తండ్రి ఎవరు? నీవు ఈ కొండల మీద ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించాడు. దానికి ఆ తల్లి, నాయన కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి, పుష్కసి నా తల్లి. నా తల్లిదండ్రులు నన్ను అపూర్వంగా పెంచి పెద్ద చేసి విరాధుడు అనే ఒక దానవుడికి ఇచ్చి వివాహం చేశారు. వనవాస సమయంలో ఆ శ్రీరాముడు నా భర్తని సంహరించాడు. అప్పటికీ నాకు పిల్లలు లేరు. ఒకనాడు ఈ భీమా నదిలో స్నానం చేయడానికి అగస్త్య మహర్షి తన శిష్యులతో పాటు ఇక్కడికి వచ్చారు. నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుదీక్షిణుడు అనే వాడిని చంపి తినబోయారు. తపస్సంపన్నుడైన ఆ మహర్షి కోపంతో నా తల్లిదండ్రుల్ని భస్మం చేశాడు. అంతటితో నేను ఒంటరి దానినై ఇచ్చట జీవనం కొనసాగిస్తుండగా ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చెరపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించినావు. అయితే నా మొదటి భర్త విరాధుడినే కాకుండా నా రెండవ భర్త కుంభకర్ణుణ్ణి, లంకా రాజ్యానికి ప్రభువైన నీ పెదతండ్రి రావణాసురుణ్ణి కూడా ఆ శ్రీరాముడే సంహరించాడు. కనుక నాయన, నీ తండ్రి మహావీరుడు కనుక నీవు తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా అని ఆ తల్లి చెప్పింది. తల్లి మాటలు విన్న భీమాసురుడు విష్ణుమూర్తిపై కోపంతో రగిలిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులతో పాటు మహర్షులను సైతం సర్వనాశనం చేస్తానని భీమాసురుడు తన తల్లితో పేర్కొంటాడు. అందుకు అవసరమైన బల పరాక్రమాల కోసం బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సుని చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భీమాసురుడి కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. వరగర్వంతో ఆ భీమాసురుడు దేవలోకంపైకి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించాడు. తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధించసాగాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మనమున్న ఈ సహ్యాద్రి పర్వతాలపైన కామరూప దేశం ఉండేది. దీనిని పరమశివ భక్తుడైన సుదీక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఆయన అఖండమైన తపస్సంపన్నుడు. ఇది తెలుసుకున్న భీమాసురుడు ఈ రాజ్యంపై దండెత్తి సుదీక్షుణ్ణి ఓడిస్తాడు. తదనంతరం సుదీక్షుణ్ణి కారాగారంలో బంధించి తీవ్రంగా హింసింపసాగేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదీక్షిణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని చేసి దానిని నిత్యం పూజిస్తూ ప్రతిక్షణం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు. ఇది తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుడినని, తన పేరునే నీవు జపించాలని సుదీక్షుణ్ణి కోరాడు. దానికి సుదీక్షిణుడు భీమాసురునితో, రాక్షసరాజా, మనకి కనిపించే ఈ చరాచర జగత్తుకంతటికీ ఆ పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పితని సేవిస్తున్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్నేమీ చేయలేవని సుదీక్షిణుడు పలికాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భీమాసురుడు తన కత్తితో శివలింగాన్ని ఖండించబోయాడు. ఆ కత్తి ఆ శివలింగంపై తాకగానే అందులోంచి ఆ పరమశివుడు ఉద్భవించి భీమాసురునితో యుద్ధం చేయసాగాడు. వరగర్వంతో ఉన్న భీమాసురుడు తన ఎదుట ఉన్నది లయాకారుడు మహాశివుడన్న విషయం మరిచి తన సైన్యంతో యుద్ధం చేయసాగాడు. భీమాసుర సైన్యాన్ని ఎంత సంహరించినప్పటికీ కొత్త సైన్యం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇది గమనించిన ఆ పరమశివుడు అమ్మవారిని ప్రార్థించగా అప్పుడు అమ్మవారు కమలాజమాతగా అవతరించి భీమాసుర సైన్యంతో యుద్ధం చేయసాగింది. అలా ఆ పరమశివుడికి భీమాసురునికి యుద్ధం జరిగే సమయంలో ఆ పరమశివుని చెమట బిందువులు నేలపై పడతాయి. అలా భీమా నది ఉద్భవిస్తుంది. అలా వీరిద్దరి మధ్య జరిగిన కఠోరమైన యుద్ధంలో చివరికి భీమాసురుణ్ణి ఆ పరమేశ్వరుడు సంహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కర్కటి తన కుమారుని తప్పుని మన్నించి అతనికి మోక్షం ప్రసాదించాలని శివుణ్ణి వేడుకుంటుంది. తన భక్తురాలి కోరికను మన్నించి భీమాసురునికి ఆ పరమశివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా అతని పేరుపై ఇక్కడ ఆ పరమశివుడు ఒక జ్యోతిర్లింగంగా వెలిశాడని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. భీమాసురుడు తన కత్తితో శివలింగాన్ని తాకించినప్పటి కత్తిగాటను కూడా ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు. భీమాశంకర జ్యోతిర్లింగం దర్శించుకోండి.
ఇప్పుడే నా దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఆలయం లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకే లోపల షూట్ చేయలేకపోయాను. బయటికి రాగానే ఇదిగో ఈ ప్రసాదం నాకు ఇచ్చారు. మనం ఇదే ఫుడ్ని ఇంట్లో ఎన్నిసార్లు చేసుకొని తిన్నా కూడా రాని టేస్ట్ ఇంకా అనుభూతి అదే ఫుడ్ని గుడిలో ప్రసాదంగా మార్చినప్పుడు వస్తుంది. ఎందుకంటారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో పీష్వాలా దివాన్ అయిన నానా ఫడ్నవీస్ గారు నాగరా పద్ధతిలో నిర్మించారు. తరువాత 1437లో చిమంజీ అంతజీ నాయక్ అనే అతను ఆలయానికి సభా మండపం నిర్మించాడు. అలాగే ఆలయం వెనకాల మోక్షకుండ్ తీర్థం ఉంటుంది. కౌశిక మహాముని తపస్సుకు ఫలితంగా ఈ కుండ్ ఏర్పడిందని ఇక్కడ భక్తులు చెప్పుకుంటారు. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు భక్తులు ఈ కుండ్లో స్నానం చేయడం ఆచారంగా వస్తుందట. ప్రస్తుతానికి ఈ కుండ్ మూసివేయబడింది. ఫ్రెండ్స్, ఇంతటితో నా ఈ భీమాశంకర స్వామివారి దర్శనం పూర్తయింది. మరి స్వామివారిని చూశాక అమ్మవారిని చూడకపోతే ఎలా చెప్పండి? సో మరి మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు కమలాజ అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇదే కమలాజ అమ్మవారి ఆలయం. మామూలుగా అయితే ఈ ఆలయం భీమాశంకర ఆలయం మాదిరిగానే చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ప్రజెంట్ దీన్ని పూర్తిగా రెనోవేట్ చేశారు. భీమాసుర సైన్యాన్ని సంహరించేందుకు అమ్మవారు ప్రత్యేకంగా ఇక్కడ వెలిసింది. కమలాజ అమ్మవారు దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనం అనంతరం మనం బయటకు వచ్చి నేరుగా ఇంకొంచెం ముందుకు వెళితే భీమా నది జన్మస్థలానికి సంబంధించిన దారి కనిపిస్తుంది. పదండి వెళదాం. ఈ రోడ్లో మనం నేరుగా ముందుకు వెళితే మనం భీమా నది జన్మస్థలానికి చేరుకుంటాం. ఫ్రెండ్స్, ఇదే భీమా నది యొక్క ఒరిజిన్ బర్త్ ప్లేస్. మెయిన్గా ఈ భీమా నది ఆ పరమశివుడి చెమట బిందువుల ద్వారా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల జీవనది కృష్ణానదికి ఈ భీమా నది ఉపనదిగా వ్యవహరిస్తుంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా సుమారు 730 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలోని రాయచూరు వద్ద మన కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడే ఒక చిన్న దేవాలయం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో పలు రకాల దేవతా విగ్రహాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇంతటితో నా ఈ భీమాశంకర జ్యోతిర్లింగ యాత్ర పూర్తిగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ భీమాశంకర జ్యోతిర్లింగాన్ని ఈ సహ్యాద్రి పర్వతాల్లోని శాకిని డాకిని అని పిలువబడే రాక్షస గణాలు ఇప్పటికీ పూజిస్తున్నాయని ఇక్కడి భక్తులు చెబుతుంటారు. అందువల్లే ఈ ప్రదేశానికి దాకిన్యం భీమాశంకరం అనే పేరు వచ్చిందట. అంచేతనే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూతప్రేత పిశాచాల బాధ నుండి విముక్తి లభిస్తుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సమస్యలతో బాధపడుతున్న అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి ఇక్కడికి వస్తుంటారు. మరి మీరు ఎప్పుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోలో ఈ భీమాశంకర జ్యోతిర్లింగం గురించి మీకు పూర్తి సమాచారం అందించానని నేను భావిస్తున్నాను. అందుకే ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోమాకండి. దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ ఆలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బాయ్ బాయ్.